పాములు పగపడతాయా? ఈ విషయంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అసలు పాములకు జ్ఞాపక శక్తి ఎంత ఉంటుంది? ప్రముఖ వైద్యులు మరియు జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి పాములను గురించి మనకు అందిస్తున్న ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు చూద్దామా? పాములు పగబడతాయని పెద్ద నమ్మకం మనకి. ఎక్కడో దారిలో పాము కనపడుతుంది, రాయి తీసుకుని కొడతాం, అది పారిపోతుంది. పాములు చాలా పెరిగి జంతువులు. బేసిక్గా మామూలుగా ఏ జంతువు అయినా మొదట పారిపోవడానికే ప్రయత్నం చేస్తుంది. పారిపోవడానికి ఎటువంటి అవకాశం లేదనుకున్నప్పుడు అది చిన్న జంతువు అయినా తిరగబడడానికి సిద్ధపడుతుంది. పిల్లినైనా ఒక రూమ్లో పడేసి మనం తరిమేస్తే పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. పారిపోవడానికి ఎటువంటి అవకాశం లేదని అర్థమైన తర్వాత మనిషి మీద కూడా తిరగబడుతుంది. పిల్లి ఎంత, దాని బతుకెంత, అట్లాంటిది కూడా ఇంతలో మనిషి మీద తిరగబడుతుంది. పారిపోవడానికి దారి లేకపోతే తిరగబడతాయి. పాములైనా సరే పారిపోవడానికే ప్రయత్నం చేస్తాయి. ఓ పామును బారెడు పామును చూసాం, రాయి తీసుకుని కొట్టాం, పారిపోయింది. తర్వాత ఒక నెలకు 2 నెలలకు ఇంకో బారెడు పాము కనపడింది. ఆ పాత పామే మళ్ళీ వచ్చిందని అనుకుంటాం మనం. ఆ పాము ఈ పాము ఒకటి కాకపోవచ్చు, 2 వేరు. అసలు అది గుర్తుపెట్టుకుని ఇంత దూరం వచ్చే అవకాశమే లేదు. మనం చాలా మందికి మనకు ఉండే నమ్మకం బాగా గుర్తుపెట్టుకుని పగబడద్దని అనుకుంటాం. పాము మెదడు 5 గ్రాములు ఉంటుంది, మన మెదడు 1300 గ్రాములు. 1300 గ్రాముల మెదడుండే మనమే ఇప్పుడు చెప్పింది కాసేపటికి మర్చిపోతాం. అట్లాంటిది 5 గ్రాముల మెదడున్నటువంటి పాముకి ఎవరు రాయి విసిరేస్తున్నారో వాడు ఎవడో గుర్తుపెట్టుకునే అవకాశమే లేదనేది జంతు శాస్త్రం ప్రకారం స్పష్టమైనటువంటి విషయం. కాబట్టి పాములు పగబడతాయి అనేది కేవలం అపోహ మాత్రమే. అలాంటి అపోహ కలగడానికి ఆధారం కూడా ఏంటంటే, ఒక 100 గొర్రెలను ఒక చోట మనం చూస్తే అన్ని గొర్రెలు ఒకలాగానే కనపడతాయి. కానీ గొర్రెలను కాసేతను ప్రతి గొర్రెను విడివిడిగా గమనించగలడు. మనం కూడా రోజు పాములతో డీల్ చేస్తూ ఉంటే పాముకి తేడా మనకు తెలుస్తుంది. కానీ మనం అట్లా డీల్ చేయం. ఎప్పుడో పామును చూస్తాం, రాయి విసిరేస్తాం, మళ్ళీ ఇంకెప్పుడో చూస్తాం. కాబట్టి అన్ని పాములు ఒక రకంగానే మనకు కనపడతాయి. అలాంటి ఒక భ్రమలోంచి మనకు అట్లా పామే పగబట్టింది, ఆ పామే వచ్చిందని అనిపిస్తుంది తప్ప వాస్తవానికి ఆ పాము 2వసారి నీకు కనపడలేదు, 3వసారి నీకు కనపడలేదు. మరి వేరే పాములు కనపడితే పాత పామే అనుకొని పగబట్టి మన దగ్గరికి వచ్చిందనే అభిప్రాయం మనకు కలిగింది. దాని చుట్టూ కొన్ని 100,000 కథలు తయారైనాయి.